హాయ్ ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి బర్త్డే పోస్టర్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో మీ ఫొటోస్తో ఇన్షర్ట్ యాప్లో ఏ విధంగా ఇలా బర్త్డే పోస్టర్స్ క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫొటోస్ అనే ఆప్షన్లో పైన బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాతకి కింద ఆప్షన్స్లో PIP అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని మీకు ఒక ట్యాంప్లెట్ లింక్ ఇస్తాను. సో మీకు నచ్చిన అందులో ట్యాంప్లెట్స్లో మీకు నచ్చిన ట్యాంప్లెట్ని యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకొని ఇలా పైన సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి సో నెక్స్ట్ మళ్ళీ PIP అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ ఫోటోని ఆ బ్లాక్ ట్యాంప్లెట్ మీద ఈ విధంగా సెట్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి పైన మనకు బ్లెండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆ ఫోటో అనేది ఎగ్జాక్ట్గా స్క్రీన్లో సెట్ అయిపోతుంది. ఫోటోని ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకున్నాక అడ్జస్ట్ అనే ఆప్షన్లో ఇక మీకు నచ్చిన ఒక ఫిల్టర్స్ని సెలెక్ట్ చేసుకోండి. లైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, సాచురేషన్ కావాలనుకుంటే ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మన కలర్ మొత్తం కూడా యాడ్ అయిపోతుంది. ఫోటోని ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి సో ఓకే మనకు పైన ఫోటో మొత్తం కూడా ఎగ్జాక్ట్గా ఇలా ఫోటో మంచిగా కనిపించేలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్న యారో మీద ట్యాప్ చేసుకోండి. ఇలా బ్యాక్ వచ్చేస్తాం. ఇందులో మనకు స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకొని ఇలా గ్యాలరీ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనిషి ఐకాన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఏ ఫోటోని పైన యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోయి సో ఆ ఫోటోకి షాడో కావాలంటే షాడో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదు చూడండి. సో డైరెక్ట్గా మనకు అది PNG ఫార్మేట్లో సేవ్ అయిపోయింది చూడండి ఫోటో. ఈ ఫోటో మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుని మనకు ఫోటో కూడా యాడ్ అయిపోయింది. సో ఇలా యాడ్ చేసినాక సో కొద్దిగా పైకి జరుపుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ PIP అనే ఆప్షన్లోకి వచ్చేసేయండి. సో నెక్స్ట్ మళ్ళీ PIP అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీకు షాడో ఇమేజ్ లింక్ కూడా ఇస్తాను, బ్లాక్ షాడోది. సో దాన్ని కూడా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా సో యాడ్ చేసుకొని కాళ్ళ దగ్గర ఇచ్చండి. ఇలా బ్లాక్ షాడోని యాడ్ చేసుకుంటే సో మనకి ఇలా ఈ విధంగా అయితే వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ PIP అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ షాడోని ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ +PIP ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని నేను మీకు మంత్కి సంబంధించిన PNGs అన్నీ ఇస్తాను, 12 మంత్కి సంబంధించిన PNGs కూడా. సో అందులో మీ బర్త్డే ఏ మంత్ అయితే ఉందో ఆ మంత్ క్యాలెండర్కి యాడ్ చేసుకోండి. సో నేను మీకు 12 మంత్కి సంబంధించిన క్యాలెండర్ ఇస్తాను. అందులో మీ బర్త్ ఏ మంత్ అయితే ఉందో ఆ మంత్ క్యాలెండర్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ జూలై అనుకోండి. సో ఇలా జూలై క్యాలెండర్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి, మంత్ క్యాలెండర్ని. సో మీకు ఒక లవ్ సింబల్ కూడా ఇస్తాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుని చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది కదా. మీరు ఎగ్జాంపుల్గా 8th అనుకోండి, మీ బర్త్డే జూలై 8th అనుకోండి. సో ఆ లవ్ సింబల్ ఎగ్జాక్ట్గా ఆ 8th అనే లెటర్ మీద ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక బ్లెండ్ అనే ఆప్షన్లో డార్కెన్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే చూడండి మనకు ఆ 8 అనేది లెటర్ చూడండి ఇలా హైలైట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి మనకు ఎగ్జాక్ట్గా చూడండి ఆ 8 లెటర్ అనేది ఎగ్జాక్ట్గా లవ్ సింబల్ సెంటర్లో ఉండేలా ఇలా యాడ్ చేసుకుంటే మన జూలై 8th అన్నట్టు మన బర్త్ అనేది ఇండికేటర్ అన్నట్టు ఇలా ఇండికేషన్ ఇచ్చినట్టుగా బాగా కనపడతా ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ PIP అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఒక 2 PNGs ఇస్తాను, టెక్స్ట్ PNGs. సో వాటిని కూడా మీరైతే యాడ్ చేసుకోండి. సో వాటిని యాడ్ చేసుకుని చూడండి మనకి ఇలా హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ ఒకటి, అదేవిధంగా కింద మనకు ఒక కొటేషన్ కూడా వస్తూ ఉంటుంది చూడండి. ఇలా ఈ టెక్స్ట్ మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా యాడ్ చేసుకోండి, లైట్గా ఇలా యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టెక్స్ట్ కూడా కిందైతే కనుక యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని చూడండి హ్యాపీ బర్త్డే అనేసి కింద మనకు ట్యాగ్ లైన్ కూడా వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు ఒకవేళ టెక్స్ట్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని వాళ్ళ నేమ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ సాయి పల్లవి అనేసి రాస్తున్నాను. సో ఈ విధంగా రాసిన తర్వాతకి కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. తర్వాత ఫాంట్ వచ్చేసి హై వోల్టేజ్ రఫ్ అనే ఫాంట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత లాస్ట్లో ఆప్షన్స్లో ఈ కింద లెటర్స్ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, అది కొద్దిగా 26 అలా గ్యాప్ ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకుని టెక్స్ట్ సైజ్ కొద్దిగా తగ్గించుకొని సో ఆ టెక్స్ట్ మీకు ఎక్కడ కావాలి వాళ్ళ నేమ్ అనేది చూడండి. సో అక్కడ ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకు టోటల్ నేమ్ బర్త్డే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన మనకు ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ పోస్టర్ అనేది గ్యాలరీలో కూడా సేవ్ అయిపోతుంది.